హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు తెలుగు ట్యూటోరియల్ ట్యూబ్. ముందటి క్లాస్లో మనం ఫైల్ మెనూలో ఆటోమేట్ మొత్తం ఆప్షన్స్ అయితే చూస్తున్నాము. ఓకే, ఈరోజు వచ్చేసేసి స్క్రిప్ట్స్కి సంబంధించినవి చూద్దాం అనమాట. ఈ స్క్రిప్ట్స్ వచ్చేసేసి చూడండి, నాకు ఇక్కడ స్క్రిప్ట్స్లో వచ్చేసేసి ఇమేజ్ ప్రాసెస్ అని ఉంది, డిలీట్ ఆల్ ఎంటీ లేయర్స్ అని ఉంది, ఫ్లాటన్ ఆల్ లేయర్స్ ఎఫెక్ట్స్ అని ఉంది, తర్వాత ఫ్లాటన్ ఆల్ మాస్క్స్ అని ఉంది, తర్వాత స్క్రిప్ట్ అండ్ ఈవెంట్స్ మేనేజరు, తర్వాత లోడ్ ఫైల్ ఇంటూ ఏ స్టాక్, తర్వాత లోడ్ మల్టిపుల్ డికమ్ ఫైల్స్ అని ఉన్నాయి, తర్వాత స్టాటిస్టిక్స్, తర్వాత బ్రౌజర్ ఉన్నాయి. ఇవన్నీ చూద్దాము. కాకపోతే ఈరోజు వచ్చేసేసి ఈ 4 ఆప్షన్స్ అయితే చూద్దాం అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇమేజ్ ప్రాసెస్. ఈ ఇమేజ్ ప్రాసెస్ చేయాలి అంటే నేను ఒక ఇమేజ్ని అయితే ఓపెన్ చేస్తున్నాను. ఒక ఇమేజ్ని అయితే ఓపెన్ చేసుకున్నాను. ఓపెన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీనికి సంబంధించి మనం ఏదైనా క్రియేట్ చేసామనుకోండి, యాక్షన్ కావచ్చు, లేకపోతే ఇంకా కలర్కి సంబంధించినవి ఏదో ఒకటి, దానికి సంబంధించి ఏదో ఒక యాక్షన్ అనేది క్రియేట్ చేయాలన్నమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ యాక్షన్ క్రియేట్ చేయడానికి యాక్షన్స్ అయితే తీసుకుందాం. విండోస్లోకి వెళ్ళి ఓకే వచ్చింది. ఇక్కడ చూడండి, ఇక్కడ నాకు ఆల్రెడీ కొన్ని డిఫాల్ట్ అయితే ఉన్నాయి. డిఫాల్ట్వి కావాలి అనుకుంటే ఓకే, లేదు అనుకుంటే మీరు క్రియేట్ న్యూ యాక్షన్ మీద క్లిక్ చేసుకొని యాక్షన్ 1 లేదా కలర్ చేంజ్ కావచ్చు. మీకు ఏదైతే యాక్షన్ కావాలి అనుకుంటున్నారో జస్ట్ రికార్డ్ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇప్పుడు ఇమేజ్లోకి వెళ్ళి అడ్జస్ట్మెంట్స్, కర్వ్స్ కానీ లేదా లెవెల్స్ కానీ మీ ఇష్టం, మీకు ఏది కావాలో అది తీసుకోండి. లేదా నేను వైబ్రెన్స్ తీసుకుంటున్నాను. చూడండి, వైబ్రెన్స్ అడ్జస్ట్ చేస్తున్నాను. కొంచెం ఇంకా బ్రైట్గా కనపడుతున్నాయి కలర్స్ అన్నీ. సో ఇది నాకు ఒక యాక్షన్ అన్నమాట. ఈ యాక్షన్ని నేను జస్ట్ స్టాప్ చేశాను. ఓకే, స్టాప్ చేసిన తర్వాత అది ఒక యాక్షన్ అయితే క్రియేట్ అయిపోయింది. ఇప్పుడు నేనేం చేస్తానంటే ఫైల్లోకి వెళ్ళి స్క్రిప్ట్స్లో ఇమేజ్ ప్రాసెస్లోకి వెళ్తున్నాను. ఈ ఇమేజ్ ప్రాసెస్లో చూడండి, సెలెక్ట్ ద ఇమేజ్ టు ప్రాసెస్, యూజ్ ఓపెన్ ఇమేజ్. మనం ఆల్రెడీ ఓపెన్ చేస్తున్నాం కదా, ఆ ఫైల్కి ప్రాసెస్ జరగాలి అనుకుంటే యూజ్ ఓపెన్ ఇమేజ్. తర్వాత ఇక్కడ చూడండి, సెలెక్ట్ ఫోల్డర్ అని ఉంది. సెలెక్ట్ ఫోల్డర్ అంటే మీరు ఏదైతే ఫోల్డర్ని సెలెక్ట్ చేస్తారో ఆ ఫోల్డర్లో ఉన్న ఇమేజెస్ అన్నీ ఒకేసారి కలర్ చేంజ్ అవుతాయి అన్నమాట. ఓకే, తర్వాత ఓపెన్ ఫస్ట్ ఇమేజ్, ఆ ఫస్ట్ ఇమేజ్ ఏదైతే ఉందో అది ఓపెన్ చేసి దానికి కలర్ చేంజ్ చేయాలి అనుకున్నప్పుడు ఓపెన్ ఫస్ట్ ఇమేజ్ అనేది ఇది ఉపయోగపడుతుంది. తర్వాత ఇంక్లూడ్ సబ్ ఫోల్డర్స్. ఇప్పుడు నేను ఒక ఫోల్డర్ తీసుకున్నాను, ఆ ఫోల్డర్లో ఇంకా సబ్ ఫోల్డర్స్ ఏవైనా ఉంటే వాటిని కూడా ఓపెన్ చేసి మనకి మాడిఫికేషన్ అనేది చేస్తుంది అన్నమాట. ఇన్ కేస్ మీకు అవి ఉంటే ఓకే, లేకపోతే లేదు. లేదా ఇక్కడ మీరు సెలెక్ట్ ఫోల్డర్ అని ఉంది కదా, ఈ ఫోల్డర్ని సెలెక్ట్ చేసుకొని, ఆ ఫోల్డర్ అయితే నేను సెలెక్ట్ చేసుకున్నాను, వాల్ అనే ఫోల్డరు. ఓకే, సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి, సేవ్ ఇన్ సేమ్ లొకేషన్ కావాలి అనుకుంటే ఓకే, లేదు ఇక్కడ మీరు ఒక సపరేట్ ఫోల్డర్ కావాలి అనుకుంటే సపరేట్ ఫోల్డర్ తీసుకోండి. ఇందులో నేను న్యూ ఫోల్డర్ని క్రియేట్ చేసి జస్ట్ దాన్ని సెలెక్ట్ ఫోల్డర్ అన్నాను. ఓకే, ఇలా తీసుకున్న తర్వాత ఇక్కడ చూడండి, ఇప్పుడు మనం తీసుకున్న ఇమేజ్ వచ్చేసేసి జెపెగ్ కాకుండా నాకు వేరే దాంట్లో ఇంకెందులో అన్నా సేవ్ అవ్వాలి అనుకున్నప్పుడు సేవ్ యాజ్ పిఎస్డి. ఓకే, పిఎస్డిగా కూడా తీసుకోవచ్చు. అలాగే ఇక్కడ ప్రిఫరేషన్ చూడండి, రన్ యాక్షన్, డిఫాల్ట్ యాక్షన్స్లో అది ఉంది. అలా కాకుండా నాకు కలర్ చేంజ్ తీసుకున్నాను, జస్ట్ రన్ అంటున్నాను. చూడండి, అందులో ఉన్న ఒక్కొక్క ఇమేజ్ ఓపెన్ అయ్యి ప్రాసెసింగ్ అనేది జరిగిపోతుంది. ఓకే, ఇప్పుడు నేను ఆ ఫోల్డర్ని అయితే ఓపెన్ చేస్తున్నాను. వాల్పేపర్కి వెళ్ళి
ఇదే కదా, ఇందులో న్యూ ఫోల్డర్ చూడండి, జెపెక్స్ పిఎస్డీస్ రెండు వచ్చినాయి చూడండి. ఇక్కడ ఇది పిఎస్డీస్, ఇదే కదా మనం తీసుకుంది, అది ఆల్రెడీ తీసుకున్నది. ఇంకోటి ఏదైనా ఓపెన్ చేద్దాం చూడండి. ఓకే, నేను తీసుకున్నప్పుడు అందులో అదొక్క ఫోల్డరే ఉంది వాల్పేపర్లో, ఇంకా వేరే ఫోల్డర్స్ ఏమీ లేవు. జస్ట్ నేను న్యూ ఫోల్డర్ అని పెట్టాను. న్యూ ఫోల్డర్లో నేను జెపెక్స్ పిఎస్డీస్ రెండు టిక్ చేసినట్టున్నాను. సో ఆ రెండింటిని కూడా క్రియేట్ చేసి ఇచ్చేసింది అనమాట. జెపెక్స్ అయితే జెపెక్స్, లేదా పిఎస్డీస్ అయితే పిఎస్డీస్. ఓకే చూడండి, జెపెక్స్ అయితే జెపెక్స్గా ఇచ్చింది, పిఎస్డీస్ అయితే పిఎస్డీస్గా ఇచ్చింది. అవి కూడా కలర్ని చేంజ్ చేసేసి ఇచ్చేసింది అనమాట. ఓకే, ఈ విధంగా అయితే మోడిఫికేషన్స్ చేసి ఇస్తుంది మనకి ఫస్ట్ వన్. నెక్స్ట్ స్క్రిప్ట్స్లో డిలీట్ ఆల్ ఎంప్టీ లేయర్స్. ఈ డిలీట్ ఆల్ ఎంప్టీ లేయర్స్ అంటే చూడండి, నేను ఇక్కడ లేయర్ ప్యాలెట్లో 3 ఎంప్టీ లేయర్స్ తీసుకున్నాను. 1 2 3 ఎంప్టీ లేయర్స్ తీసుకున్నాను. ఫైల్కి వెళ్ళి స్క్రిప్ట్స్లో డిలీట్ ఆల్ ఎంప్టీ లేయర్స్, ఇక్కడ వెళ్ళిపోయినాయి కదా, ఇక్కడ నాకు ఎంప్టీ లేయర్స్ ఏమీ లేవు. ఓకే, ఇది ఎందుకు, మామూలుగా మనం ఇక్కడ నుంచే డిలీట్ చేసుకోవచ్చు కదా అంటే, మనం ఒక ఫైల్ని క్రియేట్ చేసేటప్పుడు నెంబర్ ఆఫ్ లేయర్స్ వస్తాయి. నెంబర్ ఆఫ్ లేయర్స్ అంటే ఒక పెద్ద ఫైల్ తీసుకున్నాం అనుకోండి, ఆ ఫైల్లో నెంబర్ ఆఫ్ లేయర్స్ ఉంటాయి. ఆ నెంబర్ ఆఫ్ లేయర్స్లో ఏ లేయర్ ఎక్కడ ఎంప్టీగా ఉంది అనేది మనకు తెలియదు. సో యాక్చువల్గా ఏం జరుగుతుంది అంటే, లేయర్స్ పెరిగే కొందికి సిస్టమ్ మీద బర్డెన్ పడుతుంది అనమాట. ఆ బర్డెన్ని తగ్గించడానికి యాక్చువల్గా లేయర్స్ అన్నిటినీ మనం మెర్జ్ చేస్తూ ఉంటాము, ఒక లేయర్తో ఇంకొక లేయర్ని మెర్జ్ చేస్తూ ఉంటాము. ఆల్మోస్ట్ లేయర్స్ని తగ్గించడానికే ట్రై చేస్తూ ఉంటాం అనమాట. ఓకే, సో అలాంటి టైంలో అంటే ఎక్కువ లేయర్స్ ఉన్న టైంలో మనం ఎత్తుక్కోవడానికి కూడా టైం వేస్ట్ అయిపోతుంది. ఎక్కడ ఎంటీ లేయర్ ఉందనేది కూడా మనకు తెలియదు. సో అలాంటప్పుడు మనం ఫైల్లోకి వెళ్ళి స్క్రిప్ట్లో డిలీట్ ఆల్ ఎంటీ లేయర్స్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా మీ ఫైల్లో ఉన్న ప్రతి ఎంటీ లేయర్ అనేది డిలీట్ అయిపోతుంది. ఓకే, ప్యాటర్న్ ఆల్ లేయర్ ఎఫెక్ట్స్, ఇది చూడండి. ఇక్కడ నేను ఒక టెక్స్ట్ అయితే తీసుకుంటున్నాను, కింగ్ అనే ఒకటి టైప్ చేశాను కానీ దాని వెనక చూడండి నాకు కొంత మిక్స్ అయిపోయి ఉంది. నేను దానికి వెనక ఏదన్నా పెట్టాలి అనుకుంటున్నాను, బ్యాక్గ్రౌండ్లో షాడో కానీ ఏదైనా పెట్టాలి అనుకుంటున్నాను. సో అలాంటప్పుడు ఇక్కడ చూడండి, లేయర్ ప్యాలెట్లోకి వచ్చేసి ఆ కింగ్ అనే లేయర్ మీద డబల్ క్లిక్ చేసాం అనుకోండి. డబల్ క్లిక్ చేస్తే ఈ విధంగా లేయర్ స్టైల్స్ అనేది వస్తాయి అన్నమాట. లేయర్ స్టైల్స్లో డ్రాప్ షాడో కావాలి. ఇప్పుడు చూడండి, ఇప్పుడు నాకు పూర్తిగా కనపడుతుంది. ఎందుకని, నేను షాడోస్ ఇవ్వడం వల్ల నాకు షాడోకి ముందున్న ఇమేజ్ ఏదైతే ఉందో లేదా టెక్స్ట్ ఏదైతే ఉందో అది నాకు క్లారిటీగా కనపడుతుంది. లేదా అవుటర్ గ్లో కావాలి, అవుటర్ గ్లో ఇచ్చాను. స్ట్రోక్ కావాలి, స్ట్రోక్ ఇచ్చాను. ఆ స్ట్రోక్ కూడా వేరే కలర్ ఇవ్వండి, అప్పుడు మీకు అర్థమవుతుంది. ఓకే, ఈ విధంగా ఇచ్చున్నాను. కానీ ఇప్పుడు చూడండి, నేను ఈ కింగ్ ఒక్కటే కదా లేయర్ తీసుకుంది, దాని కింద ఎఫెక్ట్స్ అన్నీ చూడండి ఒక్కొక్కటి వచ్చేసింది. ఓకే ఓకే, ఇప్పుడు ఈ లేయర్స్ ఈ లేయర్కి ఏవైతే ఎఫెక్ట్స్ ఉన్నాయో ఆ ఎఫెక్ట్స్ని ఫ్లాటన్ చేయాలి. ఫ్లాటన్ అంటే మొత్తం కలిపేసి ఒకే లేయర్ చేస్తుంది. ఓకే చూడండి, ఫైల్లోకి వెళ్తున్నాను, స్క్రిప్ట్స్లోకి వెళ్తున్నాను, ఫ్లాటన్ ఆల్ లేయర్ ఎఫెక్ట్స్. ఏం చేసింది, ఇక్కడ లేయర్ ఎఫెక్ట్స్ అంతే ఉన్నాయి, బాగా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ ఈ ఇమేజ్లో ఆ ఎఫెక్ట్స్ని తీసేసి ఆ టెక్స్ట్ కూడా పోయి ఫ్లాట్ అయిపోయింది అనమాట. ఓకేనా, అంటే ఇప్పుడు జస్ట్ లేయర్గా అయిపోతుంది ఇది. ఓకే ఫ్రెండ్స్, అలాగే స్క్రిప్ట్స్లో వచ్చేసి నెక్స్ట్ వన్ వచ్చేసి ఫ్లాటన్ ఆల్ మాస్క్స్. ఈ మాస్క్స్ ఏంటో చూద్దాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ మాస్క్ అప్లై చేసుకోవాలి కదా. మాస్క్ అప్లై చేయడం కోసం నేనేం చేస్తున్నానంటే దీన్ని తీసుకొచ్చి ఇక్కడ పైన పెట్టేస్తున్నాను, అది కనపడకుండా. ఇప్పుడు ఈ కింగ్ అనేది ఉంది కదా లేయర్, దాని మీద కంట్రోల్ పట్టుకొని క్లిక్ చేస్తే సెలెక్షన్ అనేది నాకు వచ్చింది. సెలెక్షన్ వచ్చిన తర్వాత ఇక్కడ చూడండి, ఇది సెలెక్ట్ చేసుకొని లేయర్లోకి వెళ్ళిపోయి ఇక్కడ నేను లేయర్ మాస్క్లో రివీల్ సెలెక్షన్ అని చెప్పేసి ఇది ఒకటి తీసుకున్నాను అనమాట. తీసుకున్న తర్వాత ఇక్కడ చూడండి, నాకు ఇక్కడ వచ్చేసేసి మాస్క్ అప్లై అయ్యి మాస్క్ లోపల ఏదైతే పేరు ఉందో ఆ పేరులో మాత్రమే నాకు వెనకున్న ఇమేజ్ అంటే ఇమేజ్ అనేది కనబడుతుంది. ఇప్పుడు ఫైల్లోకి వెళ్ళి స్క్రిప్ట్స్లో ఫ్లాటన్ ఆల్
మాస్క్స్ అని క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేసిన తర్వాత చూడండి ఇక్కడ మీకు లేయర్ మారిపోయింది. ఇక్కడ మౌస్ దగ్గర బాగా చూడండి, లేయరు వెనక ఇమేజ్ ఏదైతే ఉందో ఆ ఇమేజ్ అనేది ఇందాక కనపడింది ఇప్పుడు దాకా. కానీ ఇప్పుడు నేను ఫ్లాటన్ అన్న తర్వాత ఈ ఇమేజ్ చుట్టూతా ట్రాన్స్పరెంట్ అయిపోయి ఈ పక్కన బ్లాక్గా ఉన్నది పక్కకు వచ్చేసేసి సేమ్ ఫ్లాట్ అయిపోయింది ఇమేజ్. ఓకే, సో ఈ విధంగా మనకి కావలసిన చోట ఏదైతే అవసరం ఉంటుందో అప్పుడు మాత్రమే ఈ లేయర్స్ని ఫ్లాటన్ చేసుకోండి. అలాగే ఇందాక మనం ఎఫెక్ట్స్ అప్లై చేస్తున్నాం కదా, ఎఫెక్ట్స్ని కూడా ఫ్లాటన్ చేస్తున్నాం కదా, అది అవసరమైతేనే ఫ్లాటన్ చేయండి. ఎందుకంటే ఇమేజ్లో లేయర్స్ బాగా పెరిగిపోతున్నాయి అనుకున్నప్పుడు బాగా బర్డెన్ కాకుండా, సిస్టమ్కి బర్డెన్ కాకుండా ఉండడానికి ఈ ఫ్లాటన్ అనేది వాడుకుంటాం. అలా కాకుండా కొన్ని చోట్ల వచ్చేసేసి మనకి అవసరం ఉంటుంది. ఇప్పుడు నేను ఆ ఎఫెక్ట్ కాకుండా ఇంకొక ఎఫెక్ట్ అప్లై చేయాల్సిన అవసరం ఉంటుంది. సో అలాంటప్పుడు మాత్రం వాటిని ఫ్లాట్ చేయకుండా ఉంచుకోండి. ఫ్లాట్ చేసేస్తే దానికి మళ్ళీ మనం చేంజెస్ చేసుకోవడానికి ఉండదు. సో అందుకని ఎక్కడైతే అవసరం ఉంటుందో అక్కడ మాత్రమే ఫ్లాటన్ చేయండి. అవసరం లేని చోట ఎఫెక్ట్స్ అలానే వదిలేయండి. ఎందుకంటే కలర్ చేంజ్ చేసుకోవాలి. నేను బ్యాక్గ్రౌండ్లో స్ట్రోక్లో వచ్చేసేసి రెడ్ కలర్ ఇచ్చాను. నాకు ఆ రెడ్ వద్దు, వేరేది కావాలి అనుకున్నప్పుడు చేంజ్ చేసుకోవాలి అనుకుంటే కంపల్సరీ మీరు ఫ్లాటన్ చేయకుండా ఉంచితే మీరు మీకు కావాల్సింది అప్లై చేసుకోవచ్చు. ఓన్లీ ఫ్లాటన్ చేస్తే ఏమవుతుంది, అది మాత్రమే ఉంటుంది స్ట్రోక్, వేరేది మనం మార్చుకోవడానికి ఉండదు. మళ్ళీ మనం ఎడిట్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది, టైం వేస్ట్ అవుతుంది. సో అలా లేకుండా ఉండటం కోసం మీకు కావాలి అనుకున్న చోట మాత్రమే ఫ్లాటన్స్ చేసుకోండి, మిగతా చోట్ల వదిలేసేయండి. ఓకే ఓకే ఫ్రెండ్స్, ఇది ఈరోజు క్లాసు. ఓకే, మీకైతే క్లాస్ అర్థమైందని అనుకుంటున్నాను. ఈ 4 ఆప్షన్స్ అయితే బాగా ప్రాక్టీస్ చేయండి. ఓకే, అర్థం కాకపోతే మీరు కామెంట్స్లో చెప్పండి ఎక్కడ అర్థం కాలేదు ఏంటి అనేది. తప్పకుండా నేను మళ్ళీ మీకు అర్థమయ్యే విధంగా చెప్పడానికి ట్రై చేస్తాను. అలాగే మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, మరో క్లాస్లో మళ్ళీ మనం కలుసుకుందాం. కీప్ స్మైలింగ్. జై హింద్.